హైదరాబాద్ ప్రజలందరూ కూడాను చాలా ప్రమాదం అనమాట. ఎందుకంటే, ఒక వార్త ఒకటి బయటపడ్డది. అది విన్న తర్వాత నేను హైదరాబాద్ ప్రజలందరూ కూడాను ఎంత జాగ్రత్తగా ఉండాలో, అంత జాగ్రత్తగా ఉండకపోతే గనక, మీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి నాకనిపిస్తుందన్నమాట. మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాలు. ఆ విషయాలన్నీ నేను పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఏమిటి అనే విషయాలు. ఎందుకంటే, మీకు ఇవన్నీ అవసరపడతాయి. దయచేసి మీరు పూర్తిగా వీడియో చూడండి. మీకు పూర్తిగా వీడియో చూస్తే నేను చెప్పే వీడియో ఏదైతే ఉందో మీకు ఫ్యూచర్‌లో బాగా ఉపయోగపడుతుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే, హైదరాబాద్‌లోని ఈ మధ్య కాలంలోని మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా గాని సైబర్ నేరగాళ్ళు విపరీతంగా పెరిగిపోయారన్నమాట. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలోనే ఈ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ సంవత్సరం 439,00,00,000 మొత్తం సైబర్ నేరాలు జరిగాయంట. అంటే 439,00,00,000 హైదరాబాద్ ప్రజల నుంచి సైబర్ నేరగాళ్ళు దోచేసుకున్నారు. అంటే ఒక రకంగా చూసుకుంటే మనం రోజుకి 2,00,00,000 చొప్పున సైబర్ నేరగాళ్ళు హైదరాబాద్ ప్రజల నుంచి దోచుకుంటా ఉన్నారంట. అంటే గంటకే 10,00,000 చొప్పున సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోతా ఉన్నారంట. 10,00,000 డబ్బులు వాళ్ళు దోచుకుంటూ పోతా ఉన్నారంట. చూడండి మరి ఎంత దారుణమైన పరిస్థితో హైదరాబాద్ ప్రజలకు మరి ప్రమాదం పొంచి ఉందా లేదా మీరే చెప్పండి. చాలామంది దీన్ని గమనించక వాళ్ళ యొక్క డబ్బులు గట్టా పోగొట్టుకుంటా ఉన్నారు. అంటే రకరకాల వేవ్స్‌లోని డబ్బులన్నీ పోతా ఉన్నాయన్నమాట. ఒకటి కాదు చాలా రకరకాల వేవ్స్‌లోని. అవేంటనేది మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీ అన్నీ కూడా మీరు మైండ్‌లో పెట్టుకుంటే ఒకవేళ ఇటువంటి సైబర్ నేరానికి ఏమైనా పాల్పడితే గనక ఎవరైనా గాని, మీరు అటువంటి సందర్భాల్లోని దాని నుంచైతే బయటపడే ఒక అవకాశం ఉంటదన్నమాట. ప్రెజెంట్ మనం చూసుకుంటే గనక సైబర్ నేరాల్లోని ఎక్కువగాను ఏంటంటే, సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేయడం, మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలని చెప్పడం, ఆధార్ కార్డ్ సెంటర్ నుంచి మేము ఫోన్ చేస్తామని చెప్పడం. ఈ విధంగా వాళ్ళు ఆధార్ కార్డ్ యొక్క డీటెయిల్స్ గట్టా మీరు పొందుతా ఉంటారు. అంటే వాళ్ళు మేము ఓటీపీ పంపిస్తున్నాం. ఓటీపీ చెప్పండి అని చెప్తారన్నమాట. కొంతమంది పాపం ఈ బిజీ షెడ్యూల్‌లు టెన్షన్‌గా ఉంటా ఉంటారు. నిత్య జీవితంలో ఏదో పని ఉంటా ఉంటది కదా! ఇటువంటి సమయంలో సడెన్‌గా ఫోన్ వచ్చేటప్పటికి ఏదైతే ఓటీపీ ఉందో ఓటీపీ చెప్పేస్తారన్నమాట. నిజంగానే ఆధార్ సెంటర్ నుంచి ఫోన్ చేశారేమో అని చెప్పేసి పాపం చెప్పేస్తారు. ఇదొక పాయింట్ అయింది కదా! ఇంకో రెండో పాయింట్ ఏంటంటే కొంతమంది మీ వాట్సాప్ యాప్స్‌కైతే ఏపీకే అని చెప్పేసి ఒక లింక్ పంపిస్తారన్నమాట. అది ఎలా ఉంటదంటే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక యాప్‌లా కనిపిస్తది. లేకపోతే ఒక వాట్సాప్ యాప్ కింద అనిపిస్తది. వాట్సాప్‌ని మీరు అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి ఒక వాట్సాప్ లాగే ఒక లింక్‌ని పంపిస్తారన్నమాట. మీరు టక్కుమని దాన్ని లింక్‌ని క్లిక్ చేసేటప్పటికి దాంట్లో ఉన్న మాల్‌వేర్ మొత్తం అంతా కూడాను మీ సెల్ ఫోన్‌లోకెళ్ళిపోయి ఆ సెల్ ఫోన్ ఒక రిమోట్ లాగా వాళ్ళకి పనిచేస్తది. వాళ్ళు మీ సెల్ ఫోన్‌లో కదలికలు అన్నీ కూడా వాళ్ళు చక్కగా రూమ్‌లో కూర్చొని ప్రతిదీ కూడా గమనిస్తారన్నమాట. సో, ఇదొకటి అయిపోయింది. రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే కొంతమంది స్కీమ్స్ కట్టిస్తామేమో ఈ స్కీమ్స్‌లో మీకు చాలా వడ్డీ వస్తది. మీరు ఇలాగ ఒక రూ. 1,00,00,000 మీరు కడితే గనక సంవత్సరానికి వచ్చి మీకు దగ్గర దగ్గరగా ఒక 7, 8 లక్షల దాకా లేదా ఒక 10, 15 లక్షల దాకా వస్తాయని చెప్పేసి కొంతమంది బూటపు కబుర్లు చెప్తా ఉంటారు. ఇయి కూడా నమ్మి చాలామంది ఈ స్కీమ్స్‌లో గట్టా పెట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే రీసెంట్‌లీగా హైదరాబాద్‌లో జరిగింది. సో, ఈ విధంగా కూడా మోసపోతా ఉంటారు. ఇక నాలుగో పాయింట్ వచ్చేటప్పటికి కొంతమంది ఈ మధ్య కాలంలోనే క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి కొంతమంది మభ్యపెడతా ఉన్నారన్నమాట. ఈ క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టుకోవడం వల్ల మీకు బాగా ఎక్కువ శాతంలో అయితే డబ్బులు వస్తాయి. మీరు రూ. 1,00,00,000 పెట్టుకుంటే 10,00,00,000 చేయొచ్చు అని చెప్పేసి ఆశపడుతా ఉన్నారు. కొంతమంది ఇప్పుడు హైదరాబాద్‌లో బిజినెస్ మ్యాన్స్ అంతేకాకుండా కొంతమంది జాబర్స్ చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు. అంటే మాక్సిమం చూసుకుంటే గనక డబ్బులు పైసా వాళ్ళు ఉన్నవాళ్ళే ఎక్కువ ఉంటారన్నమాట. సో, వాళ్ళే బాగా ఎక్కువ టార్గెట్ చేస్తా ఉన్నారు. టార్గెట్ చేసి వాళ్ళకి ఈ విధంగా క్రిప్టో కరెన్సీలో పెట్టుకుంటే మీరు చక్కగా డబ్బులు బాగా సంపాదించొచ్చు అని చెప్పేసి వాళ్ళకి మాయమాటలు చెప్పి వలలో వేసుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు గట్టా క్రిప్టో కరెన్సీ కోసం వాళ్ళకి ₹1,00,00,000 దాకా దాంట్లో పెడతారో, ఆ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ఆ క్రిప్టో కరెన్సీ యొక్క యాప్ అనేది డూప్లికేట్ మాట. అది నిజమైంది కాదది. నేను చెప్పా కదండీ ఏపీకే అని చెప్పేసి అటువంటి ఏపీకే లింక్‌లోని ఒక డూప్లికేట్ యాప్‌ని క్రిప్టో కరెన్సీ యాప్‌ని ఆళ్ళు తయారు చేస్తారన్నమాట. చూడడానికి అది మొత్తం నంబరింగ్ గట్టా క్రిప్టో కరెన్సీ విధంగానే మొత్తం అంతా కూడా ఆన్‌లైన్‌లో నడుస్తూ ఉంటది. మనం చూస్తే గనక మనం పెట్టిన ఇన్వెస్టింగ్ నంబరింగ్ ఏదైతే ఉందో ₹1,00,00,000 పెడితే ₹1,00,00,000 కూడా మనకి నిజంగానే చూపిస్తదన్నమాట. కానీ ఎప్పుడైతే వాళ్ళకి పూర్తిగా డబ్బులు వాళ్ళ చేతిలోకి వచ్చేస్తాయో, ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే, ఆ క్రిప్టో కరెన్సీ యాప్ ఏదైతే ఉందో డూప్లికేట్ యాప్‌ని పూర్తిగా బ్లాక్ చేసేసి, వీళ్ళు మోసం చేసి వాళ్ళ ఫోన్ నంబర్ గట్టా బ్లాక్ చేసి పరారైపోతారన్నమాట. రీసెంట్‌గా జరిగింది కూడా. ఒక 10,00,00,000 ఇలాగ మోసం చేశారు.
సో, అంతే కాకుండా సగటు మానవులను కూడాను బాగా వీళ్ళు మోసాలు చేస్తా ఉన్నారు. ఏ విధంగా అంటే కొంతమంది సెల్ ఫోన్‌లో గట్టా మెసేజ్‌లు పంపించడం, ఇలా ఓటీపీలని చెప్పడం, లేకపోతే గనక కొన్ని యాప్‌లు గట్టా పంపించడం. సగటు మానవులు అంటే నార్మల్‌గా ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా మోసాలు చేస్తున్నారన్నమాట. 10,000 20,000 ఈ విధంగా అందరి దగ్గర కూడా దోచుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా అవకాశం దొరికితే ఆ విధంగా దోచుకుంటా ఉన్నారన్నమాట. ప్రజలు బిజీ షెడ్యూల్‌ని బాగా ఆసరాగా చూసుకొని, ఆ బిజీ షెడ్యూల్ ప్రకారమే వాళ్ళు చాలా సీరియస్‌గా తిరుగుతూ ఉంటారు వాళ్ళ పనిలోని. అటువంటి సమయాన్ని ఫోన్‌లు కట్ చేసి, వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీగా అయితే మాకు ఇలా మీరు అప్డేట్ చేసుకోవాలి. మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేసాం. లేకపోతే ఒక ఎల్ఐసీ ఏజెన్సీ నుంచి ఫోన్ చేసాం. లేకపోతే మేము ఇలా పెద్ద పెద్ద స్కీమ్స్ గట్టా కడతున్నాం. దాంట్లో మేము ఫోన్ చేసాం. ఇలా ఏదో ఒకటి మాట. మనం నమ్మశక్యం అయ్యే విషయంలో ఏదో ఒక విషయంలో ఆళ్ళకి ఫోన్ చేసి, మనల్ని అప్పటికప్పుడు బిజీ షెడ్యూల్‌లో పెట్టి, కంగారుగా అయితే ఓటీపీ చెప్పండి అని చెప్పేసి మిమ్మల్ని కంగారు పెడతా ఉంటారు. కొంతమందేంటంటే, నిజంగానే ఆ కంపెనీ నుంచయితే ఫోన్ చేస్తున్నారేమో, నేను ఆల్రెడీ దాంట్లో కట్టాంగా డబ్బులు దాని గురించి అనుకుంటా అని చెప్పేసి పాపం తొందరపడి వాళ్ళు ఓటీపీ చెప్తారు. ఈ విధంగా గట్టా మోసాలు జరుగుతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సైబర్ ఫ్రాడ్ అనేది ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు, ఏదైతే సోషల్ మీడియాలోని అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లోని కొంతమంది వ్యక్తులు హైలైట్ అవుతున్నారన్నమాట. ఏ విధంగా అంటే సోషల్ మీడియాలోని కొంతమంది డబ్బులు బాగా ఉన్నవాళ్ళుగా అయితే కొన్ని వీడియోస్ గట్టా వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు ఫైండ్ ఔట్ చేస్తున్నారు. ఏ వ్యక్తులు బాగా డబ్బు ధనికమైన వ్యక్తులు అని చెప్పేసి ముందుగానే ఫైండ్ ఔట్ చేసి, రెక్కీ చేసి ఆ తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ పూర్తిగా సంపాదించుకున్నారన్నమాట. వాళ్ళ యొక్క డీటెయిల్స్ పూర్తిగా సంపాదించుకొని, ఆ తర్వాత ఒక్కొక్కళ్ళకి ఈ విధంగా బ్లాక్‌మెయిల్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా మేము సీబీఐ అధికారులు అని చెప్పేసి, మీరు ఇలాగ లంచాలు తీసుకున్నారు. కొంతమంది దగ్గర మీరు ఈ విధంగా అయితే అక్రమాలకు పాల్పడ్డారు. మీరు డబ్బులు కట్టలేని పక్షంలో అయితే మేము ఇమ్మీడియేట్‌లీగా మీ మీద రైడ్ చేస్తాం. మీ ఉద్యోగం పోతది. మిమ్మల్ని జైల్‌లో పెడతాం అని చెప్పేసి ఫేక్ సీబీఐ ఆఫీసర్స్ కొంతమంది ఫోన్ చేస్తా ఉన్నారన్నమాట. పాపం ప్రభుత్వ అధికారులు కొంతమందేంటంటే చిన్న చితకు ఎవరి దగ్గరో తీసుకొని ఉంటే గనక ఎవరైనా కొంతమంది వాళ్ళేం జేస్తారు, నిజంగానే ఈ విషయం తెలిసిపోయిందేమో నన్ను వదలరింక నా ఉద్యోగం పోతదని జెప్పేసి భయంతోటి వాళ్ళేం జేస్తున్నారంటే, 1,00,000 నుంచి దగ్గర దగ్గరగా 3, 4 లక్షల దాకా అయితే వాళ్ళకి ఇస్తా ఉన్నారంట. ఈ విషయంలో కూడా మొన్న బాగా దుమారం రేగింది. అంటే ఇయన్నీ కలుపుకొని దగ్గర దగ్గరగా ఈ ఏడాది 439,00,00,000 చూడండి రూపాయి, రూ. 2 కాదు 439,00,00,000 ఈ సైబర్ నేరగాళ్ళైతే వాళ్ళ నుంచి దెబ్బేసారన్నమాట. మరి ఆ డబ్బు 439,00,00,000 వాళ్ళ కష్టార్జితమని అవ్వచ్చు, లేకపోతే మోసపూరితమై సంపాదించిందని అవ్వచ్చు. ఇది మనం చెప్పలేం కదా! దీంట్లో కష్టపడి సంపాదించిన వ్యక్తులు కూడా ఉన్నారు. మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా కష్టపడి సంపాదించిన వ్యక్తులే. ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులున్నారో వాళ్ళు బిజినెస్‌లో పెట్టుకున్న డబ్బులుంటాయి. కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొంతమంది బిజినెస్‌లో పెట్టుకున్న డబ్బులుంటాయి. ఇంకా వేరే విధంగా అయితే సంపాదించుకున్న డబ్బులు కూడా ఉంటాయి. ఇయన్నీ కూడా దోచుకుపోయారన్నమాట. రోజుకి 2,00,00,000 గంటకి 10,00,000 చొప్పున. చూడండి ఒకసారి. ఎంత స్పీడ్‌గా ఉన్నారో చూడండి ఒకసారి సైబర్ నేరగాళ్ళు. అందుకే చెబుతున్న ప్రతి ఒక్కరు కూడా నేను, మీ చుట్టూనే ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీరు గాని జాగ్రత్తగా లేకపోతే గనక 100% మీరు 100% మీరు మోసపోతారు. మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ప్రభుత్వం కూడాను సైబర్ ఫ్రాడ్ అయిన తర్వాత ఆ డబ్బులు ఎక్కడికి మాయమైపోతున్నాయో కూడా వాళ్ళు పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఇప్పటికి చాలా ఫ్రాడ్‌లు జరిగాయి. ఆ డబ్బులు ఇంకా రికవరీ కూడా అవ్వల చాలా మందికి. రీసెంట్‌లీగానే మా ఫ్రెండ్ హైదరాబాద్‌లో ఉంది. మా ఫ్రెండ్ కూడా ఇదే విధంగా లోన్స్ పాపం ఆన్‌లైన్ లోన్ పెట్టుకుంది. ప్రైవేట్‌గా తనకి అవసరం అని చెప్పేసి ప్రైవేట్ బ్యాంకింగ్‌లో లోన్ పెట్టుకుంటే, తనకి శాంక్షన్ చేసినట్టు చేసి ఆ డబ్బులు రావాలంటే గనక ఒక 5,000 పంపించు, 10,000 పంపించు, 20,000 పంపించని దగ్గరగా 70,000 పాపం ఆ అమ్మాయి నుంచి లాక్కున్నారు. చూడండి ఒకసారి. అంటే అది ఒక ఫేక్ ప్రైవేట్ బ్యాంకింగ్ మాట. అంటే ఆ పేరు మీదే సపోజు బజాజ్ ఫైనాన్స్ ఉందనుకోండి. ఈ బజాజ్ ఫైనాన్స్ మీదే ఒక ఫేక్ లింక్ వస్తదన్నమాట. ఏపీకే ఫేక్ బజాజ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఆల్రెడీ తయారు చేసి నెట్‌లో ఉంచుతారాళ్ళు. మీరేమనుకుంటారో అది నిజమైన బజాజ్ ఫైనాన్స్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటారు. ఎందుకంటే మీరందరూ కూడా బాగా చదువుకున్నోళ్ళు కదా! మీకన్నా తెలివైనోళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మీరనుకుంటారు. కానీ అక్కడ కూర్చున్నదెవరో ఫేక్ వ్యక్తి. ఆ ఫేక్ వ్యక్తి చేతిలో మీరు మోసపోతారన్నమాట. ఈ విధంగా చాలామంది మోసపోయారు. రీసెంట్‌గా మా ఫ్రెండ్ కూడా అదే విధంగా మోసపోయింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అదే చెబుతా ఉన్నాను నేను. ఎవరినో కూడా గుడ్డిగా నమ్మవద్దు. కొత్తగా స్కీమ్స్ కడతామని, అధిక వడ్డీలు ఇస్తామని చెప్పినా గాని, అంతేకాకుండా మీకు క్రిప్టో కరెన్సీలో పెడతామని, లేకపోతే ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీలో ఇలా ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్ళి దాంట్లో పెట్టిస్తామని, లేకపోతే ఎవరైనా ఓటీపీ వస్తుంది చెప్పమని, ఇలా బ్యాంకింగ్ గట్టా అప్డేట్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక యాప్ పంపిస్తాం అప్డేట్ చేసుకోండి. లేకపోతే మీ ఆన్‌లైన్ అన్నీ కూడా నెట్ బ్యాంకింగ్ అంతా కూడా
నిలిచిపోద్దని చెప్పేసి ఇలా భయభ్రాంతులకు గురి చేసినా గానీ, ఏ విధమైనా గానీ మీకు ఫోన్‌లోంచి ఏదైనా ఫోన్ చేసినా, లేకపోతే మీకు వాట్సాప్‌లో ఎవరైనా పంపించినా 100% మీరు దాన్ని ముట్టుకోవద్దు, లిఫ్ట్ చేయొద్దు, ఏమి చెప్పవద్దు. చెప్తే గనక మీరు 100% వాళ్ళ చేతిలోకెళ్ళిపోతారు. మీ బ్యాంక్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని వాళ్ళ చేతిలోకెళ్ళిపోతాయి. డబ్బులుంటే గనక వాళ్ళు దోచేస్తారన్నమాట. ఇది హైదరాబాద్ ప్రజలందరూ కూడా చెప్తుంది మరీ ముఖ్యంగాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ ప్రజలే కాకుండా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడాను ఈ విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానన్నమాట. ఎందుకంటే సైబర్ ఫ్రాడ్ చేసే వ్యక్తులకి హైదరాబాద్ ప్రజలే ముఖ్యం గాదు. మొత్తం ఇండియా లెవెల్‌లో ఎవరెవరైతే గనక ధనికులుంటారో వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారు. సగటు మానవులు కూడా మీడియం క్లాస్ వ్యక్తులు కూడా వాళ్ళు టార్గెట్ చేస్తారన్నమాట. చెప్పలేమన్నమాట. అందుకే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడాను తగు జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పేసి ఈ వీడియో ప్రకారంగా చెప్తున్నాను. అందుకనే ఈ వీడియో తీసుకొచ్చానన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. దీని మీద ఈ సైబర్ నేరగాల్ని ఏ విధంగా మనం నిర్మూలించాలి? మన డబ్బుల్ని ఏ విధంగా భద్రతపరుచుకోవాలి? అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేసి 10 మందికి ఉపయోగపడతారని కోరుకుంటున్నానన్నమాట. సో, చూసారు కదా! ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.